ధోనీని దాటేసిన పంత్. ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జైంట్స్ కథ ఏమాత్రం మారడం లేదు. జట్టు నిండా హేమహేమీలు ఉన్న మైదానంలో మాత్రం వరుస పరాజయాలతో చితికిల పడుతుంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బౌలర్లు రాణించిన బ్యాటర్ల వైఫల్యంతో స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చేతులెత్తేసింది. ఇదే మ్యాచ్లో స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఒక అవాంఛనీయ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో లక్నో బౌలర్ల క్రమశిక్షణతో బౌలింగ్ చేసి రాజస్థాన్ రాయల్స్ ను 159 పరుగులకే కట్టడి చేశారు. మొహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్, మొహసిన్ ఖాతాలో 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని అడ్డుకున్నారు. రాజస్థాన్ జట్టులో రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేయడంతో ఆ మాత్రం స్కోర్ అయినా సాధ్యమైంది. అయితే 160 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రాజస్థాన్ బౌలర్ల ధాటికి లక్నో బ్యాటర్లు క్యూ కట్టారు. లక్నో ఛేదనలో టాప్ 4 బ్యాటర్లలో 3 డకౌట్ కావడం అభిమానులను విస్మయానికి గురిచేసింది. ముఖ్యంగా రిషబ్ పంత్ 3 బంతులు ఆడి 0కే వెనుదిరిగి ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన వికెట్ కీపర్ల జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీని పంత్ దాటేశాడు. ప్రస్తుతం 7 డకౌట్లతో గిల్ క్రిస్ట్తో కలిసి 4వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో దినేష్ కార్తిక్ 16 డకౌట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న మిచెల్ మార్ష్ 55 పరుగులు అర్ధ సెంచరీతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతనికి అవతలి వైపు నుంచి సహకారం లభించలేదు. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లతో చెలరేగగా బర్గర్, బ్రిజేష్ శర్మ తలో 2 వికెట్లు తీసి లక్నోను 119 పరుగులకే కుప్పకూల్చారు. ఈ సీజన్లో ఆడిన 7 మ్యాచ్ల్లో లక్నోకు ఇది 5వ పరాజయం. పాయింట్ల పట్టికలో లక్నో పరిస్థితి ఇప్పుడు ఆగమ్యగోచరంగా మారింది. వరుస ఓటములతో లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్ సిరీస్ లో వెనుకబడిపోతుంది. స్టార్ ప్లేయర్లు ఫామ్ అందుకోకపోవడం ఆ జట్టును తీవ్రంగా వేధిస్తుంది. మరి రానున్న మ్యాచ్లోనైనా లక్నో పుంజుకుంటుందా? రిషబ్ పంత్ తన ఫామ్ ను తిరిగి పొందుతాడా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.